బీజేపీ ఢిల్లీ మీద ఫోకస్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అన్న దాంతో చాలామంది కేంద్ర నాయకులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడ ప్రచారం చేశారు. బట్ 7 స్థానాలు ఏవైతే అక్కడ పోటీ చేస్తున్నారో దాంట్లో 6 సిట్టింగ్ ఎంపీలని మార్చి ఒకళ్ళకి పాత సిట్టింగ్ ఎంపీకి ఒకళ్ళకే ఇచ్చిన మిగిలిన వాళ్ళందరూ కూడా కొత్తగా అవకాశం కల్పించారు. బట్ ఏ బేసిస్తో మార్చారు అంటే ఏ సమీకరణాలతో అక్కడ మార్చాల్సి వచ్చింది? ఎంతవరకు నమ్మకంగా ఉంది బీజేపీ? ఇప్పుడు ఒకటి మేడం, ఢిల్లీ ఎన్నికలు పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికలు ఒక రకంగా, అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఒక రకంగా మనం చూస్తూ వస్తున్నాం. మీరు అవునన్నా కాదన్నా కూడా కేజ్రీవాల్ గారు గతంలో అనేక ఉద్యమాలు, రెండు విషయాల మీద ఆయన చేసినటువంటి ఉద్యమాలు మనకు కనపడుతుంది. ఒకటి అవినీతికి వ్యతిరేకంగా, రెండవది సుపరిపాలన, ప్రజాపాలన అనేటువంటి కోణం లోపల ఆయన దేశంలో ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి సందర్భాన్ని మనం కాదనేది. రాజకీయ అభిప్రాయాలు వేరున్నప్పటికీ, నేను ఒక పార్టీలో ఉన్నప్పటికీ ఏదన్నా కానీ ఆ కోణంలో సార్ అన్నట్టుగా ఒకసారి కాదు 2 సార్లు వెంటనే జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కేజ్రీవాల్ గారిని ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు గెలిపించినటువంటి సందర్భం ఉంది. ఆ పద్ధతిలో అతను ప్రయత్నం చేసుకుంటూ పరిపాలన అనేటువంటిది కొంత ప్రజల వరకు చేరవేసేటువంటి ప్రయత్నం చేసిన మాట రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి ఒక అభిప్రాయం, నేను కాదలను. ఏ అవినీతి కోణంలో వ్యతిరేకంగా, అది ముఖ్యంగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి దాంట్లోకి వచ్చేటప్పటికి పోరాటం చేసినటువంటి కేజ్రీవాల్ గారు ఒక అవినీతి కేసులో ఇరుక్కొని పోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అరెస్ట్ అయినాడు, ఒక ముఖ్యమంత్రి గారు అరెస్ట్ అయ్యి జైల్లో నుంచే సంతకాలు పెట్టి ఫైల్ క్లియర్ చేసేటువంటి పరిస్థితికి రావడం అనేటువంటిది ఒక దారుణమైనటువంటి ప్రజాస్వామ్యానికి నల్లని మచ్చ కిందనే మేము భావిస్తున్నటువంటి సందర్భము. ఆ లిక్కర్ కేసుకు సంబంధించి ఇక్కడి వరకు కూడా కవిత మన తెలంగాణకు వచ్చేటప్పటికి ఈ లింకులో ఆయన కేసులో ఉండడము, జైలుకి వెళ్ళడము, శిక్ష అనుభవించడము, ఒక హైకోర్టు ఆర్డర్ మీద బయటకు వచ్చి ఇప్పుడు పైన ఉన్నాడు. మళ్ళీ 2వ తేదీ నాడు పోవాలనేటువంటి వస్తుంది. సరే, ఏం జరగబోతున్నటువంటిది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఢిల్లీ ప్రజలు విజ్ఞులు, విద్యావంతులు, మేధావులు, సరే కొంత భాగం మామూలు జనం కూడా ఉంటారు. ఏ లక్ష్యం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినారో ఆ లక్ష్యాన్ని పక్కకు జరిపి తుంగలో దొక్కి ఒక అవినీతి కేసులో ముఖ్యమంత్రి గారు ఉన్నారు అనేటువంటి విషయం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇంకా ఒకరిద్దరు అట్లా ఉన్నటువంటి సందర్భాన్ని ఢిల్లీ ప్రజలు సహించరు. ఇప్పుడు అసెంబ్లీలో గెలిచినప్పటికీ కూడా గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ మొత్తం సీట్లను గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూడడం జరుగుతున్నటువంటిది. కాబట్టి మోదీ గారి యొక్క పరిపాలన విషయంలో ఢిల్లీ ప్రజలు ఒకవైపున ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీలో అధికారం ఇచ్చినప్పటికీ, పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఏంటంటే, లోక్సభకు వచ్చేటప్పటికి బీజేపీని ఎన్నుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఇంకా నేను అనుకుంటుంది ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా విజ్ఞులు అంతా కూడా ఆలోచనాపరులు, విద్యావంతులు ఉంటారు. కాబట్టి ఢిల్లీలో కేజ్రీవాల్ గారు చేసినటువంటి అవినీతికి సంబంధించిన దాన్ని సమర్థిస్తారని అనుకోవడం లేదు. కాబట్టి మళ్ళొకసారి మేము మార్చిన మాట వాస్తవము. ఆయా పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితులలో వచ్చినటువంటి వ్యూహాలకు, ఎత్తుగడలకు అనుగుణంగా చాలామంది కీలకమైనటువంటి నాయకులను కూడా మేము, హరికిషన్ లాంటి వాళ్ళని కూడా మార్చడం జరిగినటువంటిది. అక్కడ ఏదేమైనప్పుడు కూడా కేజ్రీవాల్ గారికి ఉండేటువంటి మచ్చ ఏదైతే ఉందో, అది కేసు పెట్టింది, ఊరికి కేసు ఎవరికి మీద పెట్టరు. ఎవరి మీద ఎందుకు పెడతారు? ఇప్పుడు కవిత గారు ఇన్వాల్వ్ అయినరు. ఒకవేళ బీజేపీ కావాలనుకున్నట్టయితే కవిత ఎందుకు దొరుకుతుంది ఇక్కడ? ఇంకా టీఆర్ఎస్లో చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళ వైపు వెళ్ళలే కదా. ఇప్పుడు కేజ్రీవాల్ గారి యొక్క డొంక కదిలితే ఇక్కడ వరకు వచ్చింది. అది ఈ దాంట్లో వాళ్ళు ఏం చేసినారు అనేటువంటిది అంటే ఒక పార్టీ లక్ష్య సాధన, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతి రహిత పాలన ఉండాలనేటువంటి దానికి వ్యతిరేకంగా ఇవాళ ఆయన దాంట్లో ఇరుక్కొని పోయినటువంటిది, జైలుకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇప్పటి కూడా మాకు ఉండేటువంటి నమ్మకం ఏంటంటే, ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు బీజేపీకి అనుకూలంగా ఉంటుంది. మోదీ గారి చరిస్మాలో, మోదీ గారికి ఉండేటువంటి ఇమేజ్లో, మోదీ పాలన జాతీయ అంతర్జాతీయంగా వస్తున్నటువంటి రేటింగ్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు సార్ అంటున్నాడు గ్యాస్ పెరిగింది, ఇది పెరిగేటువంటిది. ఈ పెరగడం అనేటువంటిది మనం మాట్లాడుకుంటే పెరగడం అనేది సహజము. ఎంతవరకు పెరుగుతుంది అనేటువంటిది కాదు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణము ఒక భాగము. అది ఎక్కువ దాటినప్పుడు ఇబ్బంది పడతారు ప్రజలు, కానీ పెరగకుండా ఏది ఉండదు. ఉద్యోగాలు పెరుగుతాయి, జీతాలు పెరుగుతాయి, పెన్షన్లు పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థ యొక్క పరిణామమే అది మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి దాన్ని ఏదో చెప్పి పెరిగింది అనేటువంటి పద్ధతులలో కాకుండా ప్రజలు డైజెస్ట్ చేసుకున్నారు ఇవాళ. కాబట్టి దేశంలోనూ, ఢిల్లీలోనూ భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా కంఫర్టబుల్ మెజారిటీతో మరొకసారి, 3వసారి మోదీ గారి నాయకత్వంలో పాలన కొనసాగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. పెరుగుదల కేవలం 2014 నుంచి సాధ్యమా, 2014 ముందు కూడా సాధ్యమా? ఏ పెరుగుదలైనా ఇప్పుడు గ్యాస్ పెరుగుదల నినాదంతో ఎన్నికల్లోకి వచ్చారుగా మన నరేంద్ర మోడీ. మన దానికి సమాధానంగా ఇప్పుడు
ధరలు పెరుగుడు కామన్ అని చెప్పడం అనేది ఎంతవరకు సంబంధం? నేను ధరలు పెరగడం అనేది కాదు. ఇప్పుడు అప్పుడు నినాదం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాంగ్రెస్ పార్టీ నేను ఒక ఎగ్జాంపుల్, నా వ్యక్తిగత ఎగ్జాంపుల్, చాలా మంది రోడ్ మేనిఫెస్టోనే అది ధరల పెరుగుదల తగ్గించడం అనేది నినాదం కూడా అదే. ధరలు పెరగడము సైమల్టేనియస్ గా ఆర్థిక విస్తృతమైనటువంటి ఆదాయాలు కూడా పెరుగుతాయి. ఉద్యమం కూడా చేశారు. ఒక్క విషయం చెప్తాను, నేను నా వ్యక్తిగత విషయమే కానీ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను 2009లో రిటైర్ అయినప్పుడు నా పెన్షన్ 32,000. ఇవాళ నా పెన్షన్ 1,20,000. దేనికి పెరిగింది? పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాకపోతే అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళు కొంత ఇబ్బంది పడితే పడుతుంది. యూపీఏ గవర్నమెంట్ లో కూడా అదే కదా తప్పుడు ఉద్యమం అది. అప్పుడు జరిగిన ఉద్యమం తప్పుడు ఉద్యమం అనుకోవాలి, తప్పుడు రాజకీయ ఉద్యమం అనుకోవాలి. నేను ధరలు పెరగడం, ఇప్పుడు గ్యాస్ ఉందండి 1250 అయింది. ఇంటర్నేషనల్ మీకు తెలుసు, ఆయిల్ కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కి సంబంధించినటువంటిది ఉంటుంది. సబ్జెక్ట్ డివైడ్ అయితే 850 అయింది. 850 అయింది. 2014లో 480 60 రూపాయలు పెట్రోల్ ఉండే, ఇప్పుడు 80 రూపాయలు బ్యారెల్ ధర ఉన్నప్పుడు 110 రూపాయలు పెట్రోల్ ఉంది కదా. మరి ఆ డిఫరెన్స్ ఏదన్నా కానీ వాటిని తీసుకెళ్తుంది. ఏవైతే ధరలు పెరిగాయో నేను ఆమ్ ఆద్మీకి సపోర్ట్ చేయాలి కదండి. ఏదైతే కాజ్ చెప్తున్నారో ఆ కాజ్ గురించి మాట్లాడారు. ధరలు పెరుగుదల అనేది ఎప్పటికైనా ఇవన్నీ అంశాలు కూడా ఇప్పుడు ఒక్కటి మేడం, ధరలు పెరగడం అంటే ఎవరో దోసుకొని పోతున్నారు, మోదీ గారి జేబులోకి పోతుంది అనేటువంటిది కాదు. పెరిగేటువంటి ధరలు ఆదాయాలు ప్రభుత్వానికి వస్తాయి. ప్రభుత్వం అనేక రకాలైనటువంటి భావించాలి తప్ప అది నేరం అన్నట్టుగా ఉంటే కాదు కదా. ఎక్కడ పోతుంది? నిర్మలా సీతారామన్ గారి జేబులోకి వెళ్ళదు కదా. నిర్మలా సీతారామన్ గారి జేబులోకి వెళ్ళదు కదా. అదాని అంబానీ మీరు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేదానికి టాటాలు బిర్లాలు మఫతరాలు గోయంకాలు మీ పీరియడ్ లో వచ్చిర్రు. అంబానీ గారు మీ పీరియడ్ లో పైకి వచ్చిండు.